ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఒక ప్రముఖ దర్శకుడిది. ఆయన గురించి చెప్పాలంటే గత 40 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు అతను. నేను ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే నేను మామూలుగా ఆలోచిస్తూ ఉంటే రెగ్యులర్గా అసలు ఎవరున్నారు ఓల్డ్ డైరెక్టర్స్లో ఇప్పుడు అని ఆలోచిస్తే ఇతను ఒక్కడే ఉన్నాడు అనిపించింది. అట్లీస్ట్ సౌత్లో. బాలీవుడ్లో ఉన్నారేమో 1980s 1990sలో సినిమాలు తీసిన వాళ్ళు. ఇంకా ఇప్పుడు అందరూ కొత్త డైరెక్టర్లు వస్తున్నారు. కానీ ఈ ఒక్క డైరెక్టర్ మాత్రం 1980s నుండి ఇప్పటిదాకా రెగ్యులర్గా సినిమాలు తీస్తూనే ఉన్నాడు అండ్ పేరు సంపాదిస్తూనే ఉన్నాడు. తమిళ్ ఇండస్ట్రీని రూల్ చేశాడు. అలానే తెలుగులో కూడా అతని సినిమాలు డబ్ అయిన తర్వాత కూడా చాలా పెద్ద హిట్లు అయ్యాయి. అంటే ఒక నార్మల్ మూవీ మేకర్ కాదని అందరికీ అర్థమైపోయింది కొన్ని సినిమాలు చేసేసరికి. సో ఈయన గురించి మనం ఇవాళ ఇన్ డెప్త్ తెలుసుకుందాం. అలాగే ఆయన తీసిన సినిమాల్లో కొన్ని సీన్ మేకింగ్, ఆయన డైరెక్షన్ క్వాలిటీస్, వాటి గురించి అన్నోన్ ఫ్యాక్ట్స్ అంటే మీకు తెలియకపోవచ్చు కొన్ని, అవి చెప్తాను. తర్వాత కొన్ని మీకు తెలిసి ఉండొచ్చు. చాలా అంటే సినిమాలు బాగా ఫాలో అయ్యే వాళ్ళకి చాలా మటుకు ఈ పాయింట్స్ కొన్ని తెలిసిపోతాయి, కొన్ని మీకు కూడా తెలియకపోవచ్చు. సో లెట్స్ డిస్కస్ అబౌట్ మణిరత్నం. మనీకి వేరియస్ లాంగ్వేజ్లో వేరియస్ పేర్లు ఉన్నాయి కదా. మనీ అంటే ఇంగ్లీష్లో అంటే డబ్బు, విలువైంది. తమిళంలో మనీ అంటే టైం, అది కూడా విలువైందే, కాలం. అలాగా ఈ మణిరత్నం పేరు పెట్టారు. కానీ ఇతను ఎంత విలువైన వాడో మనకి గత 40 ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుస్తుంది ఇతని గురించి. పర్టికులర్గా ఈ జనరేషన్ వాళ్ళకి నాకు తెలియదేమో, లైక్ లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి సినిమాలు చూస్తున్న వాళ్ళకి ఈయన గురించి పెద్దగా తెలియకపోవచ్చేమో. కానీ 1980s 1990s ఈ కిడ్స్కి అయితే మణిరత్నం గురించి బాగా తెలిసి ఉండాలి. ఎందుకంటే 1990s నుండి పర్టికులర్గా మూవీస్ కొంచెం చూస్తున్న వాళ్ళందరికీ కూడా మణిరత్నం అంటే ఎవరో తెలుసు. అతని సినిమాలు ఏంటో మనకు తెలుసు, ఎలా తీసాడో మనకు తెలుసు, ఎలాగ మనందరినీ ఆకట్టుకున్నాడో తెలుసు. సో అతని జర్నీ అసలు ఎలా స్టార్ట్ అయిందో మనం తెలుసుకుందాం. అతను డిగ్రీ చేశాడు. డిగ్రీలో అతనికి మూవీ మేకింగ్ మీద ఇంట్రెస్ట్ పుట్టాక అతని ఫ్యామిలీలో ఉన్నారు సినిమా వాళ్ళు. అంటే మామయ్య వాళ్ళు సినిమా డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ అలా ఉన్నారు కన్నడలో. సో అతను పుట్టింది అంతా కూడా మధురైలో పుట్టాడు. ఆ తర్వాత డిగ్రీ అయిపోయాక డిగ్రీలో ఫ్రెండ్స్ చేసుకున్నాడు. ఎవరిని? సినిమా వాళ్ళని. కొంతమంది సినిమా వాళ్ళని అంటే వాళ్ళు కూడా అప్పుడప్పుడే సినిమాలోకి వెళ్దాము అన్న ఆలోచన ఉన్న వాళ్ళని. అలాంటి వాళ్ళలో కొంతమందిని పరిచయం పెంచుకున్నాక వీళ్ళందరూ కలిసి సినిమా తీద్దాం అనుకున్నారు. వీళ్ళందరూ స్క్రిప్ట్ రాసుకున్నారు. ముగ్గురు కలిసి స్క్రిప్ట్ రాసుకున్నారు, తీద్దాం అనుకుంటే అది అర్థమైంది ఏంటంటే మణిరత్నంకి అర్థమైంది ఏంటంటే సినిమా తీయాలి అంటే ఫస్ట్ ప్రొడ్యూసర్కి కథ చెప్పాలి, లేకపోతే హీరోకి కథ చెప్పాలి. వెళ్ళడం మాట్లాడడం ఈజీ, కానీ వాళ్ళు ఒప్పించడం ఎవరికైనా కష్టం కథ చెప్పినప్పుడు కదా. అందుకని మా ప్రొడ్యూసర్కి ఎవరు చెప్పినా ఎవరు వినిపించుకోలేదు కథని. ఏముంది కథ అన్నట్టు అన్నారు. ఆ తర్వాత అతనికి వేరే సినిమా వాళ్ళు, హీరోలు ఎవరికి చెప్పినా సరే 20-30 మందికి చెప్పాడు అతను కథ. ఇనీషియల్గా అసలు ఇది స్టోరీ, అది స్టోరీ, నేను డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను, వీళ్ళు నా ఫ్రెండ్స్, వీళ్ళు నాకు అసిస్ట్ చేస్తారు, మీరు డబ్బులు పెడతారా, మీరు యాక్ట్ చేస్తారా, ఇలాగా. కానీ అతను ఎవరి దగ్గర అయితే ఇలాగా అడిగాడో ఎవరు కూడా ఏముంది ఇందులో, కొత్త అతను ఇతను డబ్బులు పెట్టాలా, ఆలోచనలు ఉంటాయి కదా. ఇప్పుడు కూడా అలాంటి ఆలోచనలు ఉంటాయి. ఏంటి ఇప్పుడంటే అట్లీస్ట్ నువ్వు యూట్యూబ్లో నేను ఇలా వీడియో తీసానని చెప్పి వీళ్ళు చూపించి నేను తీస్తానని చెప్పచ్చు. కానీ అప్పట్లో అవేం లేవు కదా. సో ఆయన అలా తిరిగేవాడంట కథ పట్టుకుని. తిరిగినప్పుడు ఆయన చాలా స్ట్రగుల్ అయ్యాడు ఒక 3-4 ఇయర్స్ ఇనీషియల్గా. కాకపోతే తొందరగానే అవుదామని ఫిక్స్ అయ్యాడు. కనుక ఈ కష్టాలన్నీ చూసి వాళ్ళ మామయ్య, కన్నడలో అతను డిస్ట్రిబ్యూటరు, అతను ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నువ్వు సినిమా తీయి, కాకపోతే కన్నడలో తీయి. నీకు ఫస్ట్ బ్రేక్ కనుక నేను ఇస్తాను, అంటే ఎంతో కొంత డబ్బులు నేను పెడతాను. నువ్వు నీ పేరు ఏదైతే తెచ్చుకుంటావో, నీవు టాలెంట్ చూపించుకుంటావో చూపించుకో. కాకపోతే నేను బడ్జెట్ ఇంత అన్నప్పుడు ఇంతే, దానికి మించిన రూపాయి ఇవ్వను. వీళ్ళు యాక్టర్స్ అంటే నేను వీళ్ళే యాక్టర్స్, నువ్వు ఎవరైనా తెచ్చుకుంటాను వాళ్ళు తెచ్చుకుంటానంటే అవ్వదు. నేను ఇచ్చిన వాళ్ళతోనే నువ్వు చెయ్యాలి, నేను ఇచ్చిన బడ్జెట్లోనే నువ్వు చెయ్యాలి, నేను కన్నడలోనే చెయ్యాలి అని చెప్పి రూల్స్ పెట్టాడు. అయితేనేమో ఈయన ఈ 2-3 ఫ్రెండ్స్ని కూడబెట్టుకున్నాడు కదా ఇప్పటిదాకా మణిరత్నం. వాళ్ళతో చెప్పాడు, సారీ నాకు ఇప్పుడు మీతో చేయడానికి అవ్వదు, ఎందుకంటే మా మామయ్య ఒప్పుకోరు. వాళ్ళ మామయ్యతో చెప్తే ముందే వద్దన్నారు. ఎందుకంటే నువ్వు కొత్తాడు, ఇప్పుడు వాళ్ళు కొత్తవాళ్ళు, ఈ సినిమాటోగ్రఫర్ కొత్తవాళ్ళు, వీళ్ళందరూ కొత్తవాళ్ళు, ఎవడో చూస్తాడని చెప్పేసి నువ్వు అనేసరికి కొంచెం పేరున్న వాళ్ళని పెట్టుకొని ట్రై చేశాడు. అందుకని వాళ్ళు అతలా చేసిన తర్వాత ఫస్ట్ సినిమా కన్నడలో రిలీజ్ అయ్యింది. ఆ సినిమా పేరు పల్లవి అనుపల్లవి. ఈ మూవీలో హీరో ఏమో అనిల్ కపూర్. అప్పుడే తెలుగులో వంశవృక్షం అని చెప్పి సినిమా రిలీజ్ అయితే అందులో బాగా యాక్ట్ చేశాడని చెప్పి అనిల్ కపూర్ని పెట్టి ఈ మూవీని 1983లో ఫస్ట్ టైం, అంటే నాకు తెలిసి ఇప్పుడు వింటున్న వాళ్ళలో
మోర్ దెన్ 90% మంది పుట్టుండ్రు ఆ టైంకి. సో వీళ్ళందరితో కలిసి ఆయన సినిమా తీశాడు కన్నడలో. ఆయనే రైటరు, ఆయనే డైరెక్టరు. తీస్తే సినిమాకి పెద్ద టాక్ రాలేదు, సినిమా డబ్బులు కూడా రాలేదు. అయితే మామయ్య ఓకే ఇది పెట్టాము అయ్యింది, సరే ఇట్స్ ఓకే నువ్వేదో చేసావు అని. ఆ సినిమాకి కన్నడలో 3 అవార్డులు వచ్చాయి. ఒకటి బెస్ట్ స్క్రీన్ ప్లేగా మణిరత్నంకి అవార్డు వచ్చింది, బెస్ట్ సినిమాటోగ్రఫర్గా బాలు మహేంద్రకి అవార్డు వచ్చింది, బెస్ట్ డైలాగ్గా జయగోపాల్కి కన్నడ స్టేట్ వాళ్ళు 3 అవార్డులు ఇచ్చారు. మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు స్క్రీన్ ప్లే ఫస్ట్ సినిమాతోటి మణిరత్నంకి అవార్డు వచ్చింది కదా. సో ఈ మూవీ అంతగా ఆడకపోయేసరికి నెక్స్ట్ ఏంటి అని ఆలోచనలో పడ్డాడు. ఈ లోపల గౌరీ అని చెప్పి ఒక కథ రాసుకున్నాడు ఆయన. రాసుకుంటే ఆ మూవీని 10 మందికి చెప్దామని చెప్పి వెళ్ళి తిరిగాడు, ఇలా మూవీ తీసాను అన్నాడు. ఎవరు ఇన్ని చూపించినా నో అక్కర్లేదు అని చెప్పిలో అతనికి పెద్దగా చూపించలేదు నెక్స్ట్ మూవీ తీయడానికి. కాకపోతే ఈ మూవీ చూసిన ఒక మలయాళం డైరెక్టరు అతనికి ముందుకొచ్చాడు. అతను ముందుకొచ్చి నీ సినిమా చూశాను నేను, కాకపోతే నువ్వు నాకు నెక్స్ట్ సినిమా మలయాళంలో తీస్తావా అని అడిగాడు. ఆల్రెడీ స్క్రిప్ట్ ఉంది దానికి, ఆ స్క్రిప్ట్ని నువ్వు కొంచెం మాడిఫై చేసుకొని నాకు నీ స్క్రీన్ ప్లేలో నువ్వు చేసేస్తే బాగుంటుంది, నేను హీరో మోహన్ లాల్ కూడా దాన్ని మాట్లాడుకున్నానని చెప్పేసి అంటే అప్పుడు ఉన్నరో అని చెప్పి ఒక మలయాళం మూవీని డైరెక్ట్ చేశాడు. ఇది జస్ట్ 2 monthsలోనే తీస్తాడు కేరళలో ఒక లేబర్ యూనియన్లు వాళ్ళ మధ్యన గొడవతోటి ఈ స్టోరీ నడిచింది. సో 1984లో అతని నెక్స్ట్ సినిమా అయితే రిలీజ్ అయ్యింది మోహన్ లాల్ తోటి మలయాళంలో. ఆ సినిమా హిట్ అవ్వలేదు, అది కూడా చిన్న గొడవలతోటి ప్రొడ్యూసర్ తోటి వాళ్ళతోటి అవ్వడంతో అసలు పేరు కూడా పెద్దగా పైకి రాలేదు అతనికి. ఆ తర్వాత ఈ సినిమాలు చూసిన ఒక తమిళ్ ప్రొడ్యూసరు తమిళ సినిమాకి ఇంట్రడ్యూస్ చేస్తాను, నువ్వు తమిళ్లో డైరెక్ట్ చేస్తావా అంటే సరే అని చెప్పేసి అన్నాడు. ఇతను మణిరత్నం ఏదో కథ ఉంది, ఆ కథ చేద్దామా అంటే నో ఆ కథ అవ్వదు, నువ్వు ఇంకేదైనా కథ తీసుకురావాలి అంటే అప్పుడు పగలు నిలవు అని చెప్పి ఒక సినిమాని డైరెక్ట్ చేశాడు తమిళ్లో. ఆ సినిమా కూడా హిట్ అవ్వలేదు. ఆ సినిమా హిట్ అవ్వకపోతే ఇప్పటి వరకు చేసిన 3 సినిమాలు ఫ్లాప్ అయిపోయాయి. అప్పుడు వెంటనే వితిన్ ఫ్యూ మంత్స్లో ఇంకో అవకాశం వచ్చింది. ఈదియా కోవిల్ అని చెప్పి ఇంకొక ఫ్యూ మంత్స్లో ఇంకొక సినిమా తీసేసి ఇప్పుడు అర్థమైంది అతనికి ఎలాంటి సినిమా తీస్తే జనాలు వస్తారనేది. ఇప్పుడు నీకు పేరు తెచ్చుకోవడానికి నువ్వు ఫస్ట్ సినిమానే మంచిగా ఆర్ట్ రేంజ్లో తీసావు అనుకో, దానికి డబ్బులు రావు. జనాలు ఎలాంటి వాటికి వస్తారో తెలుసుకుని ఈదియా కోవిల్ అని చెప్పి ఒక రొమాంటిక్ డ్రామాని తీసుకుని దాన్ని డైరెక్ట్ చేస్తే దానికి మంచిగా డబ్బులు వచ్చాయి. అయితే ఇక్కడ ఇదియా కోవిల్ అనే సినిమా కూడా అదేమీ కామెడీ సినిమా కాదు, అది కూడా కొంచెం ట్రాజిడీ ఎండింగ్తో ఉన్న సినిమా టు బి ఆనెస్ట్. అయితే అది బాక్స్ ఆఫీస్ సక్సెస్ రావడంతో 1983, 1986 ఈ టఫ్ ఫేజ్ కదా, ఫస్ట్ 3 సినిమాలు ఫ్లాప్ అయిపోయి తర్వాత ఏదో యావరేజ్ రన్ అయ్యింది. ఇదంతా అవుతున్న టైంలో అతనికి నచ్చలేదు ఓవరాల్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్. ఎందుకంటే అతని థాట్ ప్రాసెస్ వేరే ఉంది, అతను చేద్దామనుకుంది వేరే ఉంది, అతను చేస్తుంది వేరే ఉంది. సో అతనికి నచ్చలేదు, ఏం చేస్తున్నాను ఇలాగా అని చెప్పి. అప్పుడు ఆయన ఎప్పటి నుంచో రాసుకున్న ఒక స్టోరీ, అంటే ఫీమేల్ ఓరియంటెడ్ స్టోరీ తోటి మౌనరాగం అని చెప్పి 1986లో మనీ ఏమో ఈ మూవీ తీశారు. మనకి చాలామంది సినిమా చూసుండరు. అప్పట్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ మౌనరాగం. దీన్ని తెలుగులో కూడా డబ్ చేశారు, చాలా పెద్ద హిట్ మూవీ. ఆ తర్వాత ఇంకా నెవర్ లుకింగ్ బ్యాక్ అంటారు కదా, సో మణిరత్నం ఇంకా అక్కడి నుంచి మామూలుగా పేరు రాలేదు. ఆ సినిమా హిట్ అయిన తర్వాత కమల్ హాసన్ ఏమో పిలిచి కమల్ హాసన్ తోటి నాయకుడు అనే సినిమా తీశాడు. మీరు అబ్జర్వ్ చేస్తే నాయకుడు ఈజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ గాడ్ ఫాదర్ అండ్ ఆల్సో అప్పట్లో ఒక తమిళ్ రౌడీ షీటర్ బేస్డ్ చేసుకుని రాసుకున్న స్టోరీ ఇది. సో నాయకుడు తీసేసరికి 1987లో ఇది నాయకుడు వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్రాసర్స్ అప్పట్లో. అండ్ డైరెక్షన్లో కానీ, అతని మ్యూజిక్లో కానీ, అతని స్క్రీన్ ప్లేలో కానీ, అతని కెమెరాలో కానీ, ఎందులో అయినా సరే నార్మల్గా మణిరత్నం ఎక్సెల్ చేశాడనమాట ఓవరాల్గా. ఫస్ట్ సినిమాకి స్క్రీన్ ప్లేలో బాగుందన్నారు, ఇప్పటివరకు పాటలు బాగుంటాయి మణిరత్నం సినిమాలో అని పేరు వచ్చింది అప్పటికే. సో ఇలా బాగా తీస్తాడని పేరు వచ్చింది, కెమెరా బాగుంటుందని పేరు వచ్చింది. సో నాయకుడితో ఎన్ని బాక్సెస్ టిక్ చేసేసి హీ బికేమ్ వన్ ఆఫ్ ద గుడ్ డైరెక్టర్స్ అని అర్థమైంది అందరికీ. ఓకే, మణిరత్నం ఈజ్ నాట్ ఎ జోక్ అని చెప్పి అర్థమైంది. ఆ తర్వాత అతను తీసిన 1988లో ఘర్షణ. ఎంత మందికి ఈ మూవీ అప్పట్లో ఎంత క్రేజ్ ఉండేది నాకు తెలుసు. అప్పుడే నాకు ఇంకా పాటలు వస్తూ ఆ టైంలో నాకు
వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ 1988 ఆ టైంలో ఘర్షణ. దాన్ని తమిళ్లో పేరు అగ్ని నక్షత్రం. చాలా బాగుంటుంది. ఇప్పటికి కూడా ఈ మూవీ చాలా బాగుంటుంది. మీరు చూస్తే కనుక ఘర్షణ, ఆ సాంగ్స్ అయినా సరే. ఆ తర్వాత నాగార్జున, ఇది చూసి నాగార్జున ఏమో 1989లో మనం ఒక సినిమా చేద్దామంటే నాగార్జున కామ్ అడిగాడు, బేసిక్గా రొమాంటిక్ కామెడీ. అతను యాక్షన్ ఏమి వద్దన్నాడు, నాకు రొమాన్సే కావాలంటే అతనికి చెప్పిన స్టోరీ గీతాంజలి. సో గీతాంజలి అక్కడ మనకు తెలుసు ఎంత పెద్ద హిట్ అయిందో. సో దాని గురించి ఎక్కువ చెప్పుకోవాల్సిన పని లేదు. సో గీతాంజలి అయిపోయిన తర్వాత వెంటనే అతను తీసిన మూవీ అంజలి. అండ్ ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే అనుపల్లవి, తర్వాత మౌనరాగం, నాయగన్, ఆ తర్వాత ఘర్షణ, గీతాంజలి అన్నీ డిఫరెంట్ జానర్స్. ఒకటేమో ఒక డిసీజ్తో చనిపోతున్న లవర్స్ది విచ్ ఇస్ గీతాంజలి. ఘర్షణలో ఇద్దరు బ్రదర్స్, ఫ్యామిలీలో ఉన్న కాన్ఫ్లిక్ట్స్, వైఫ్స్ డిఫరెంట్, ఫాదర్ ఒకలే, ఇలాంటి కాన్ఫ్లిక్ట్లతో జరిగిన స్టోరీ. ఆ తర్వాత నాయకుల్లో ఒక అండర్ వరల్డ్ డాన్ కింగ్డమ్, ఇదంతా దాని స్టోరీ. మౌన్ రాగంలో ఒక అమ్మాయి బేసిక్గా పెళ్ళి చేసుకునే వాడిని వదిలేసి ప్రేమించిన వాడితో వెళ్దాం అనుకున్న అప్పట్లో ఇట్స్ ఏ టాబూ టాపిక్. అప్పట్లో అలాంటి టాపిక్ని అప్పట్లో తీసి హిట్ చేశాడు. ఆ తర్వాత ఇలాంటి టాపిక్స్ అంజలి చైల్డ్ డిసేబిలిటీ గురించి, తర్వాత పర్టికులర్ టాపిక్ గురించి అప్పట్లో అసలు ఎవరికి అవగాహన కూడా లేదు. ఇలాంటి పిల్లలు కూడా ఉంటారా, ఎందుకు ఈ అమ్మాయి ఇలా ఉంది, చూస్తున్న ప్రతివాడు, నేను చిన్నప్పుడు చూసినప్పుడు ఎందుకు ఈ అమ్మాయి ఇలా ఉంది అనిపించేది. అలాంటి వాళ్ళు మనకి ఇప్పుడు ఇంట్లోనే ఉండేవారు. అలాంటి పిల్లలు ఉంటే బయటికి తీసుకొచ్చారు కాదు. సో చుట్టుపక్కల వాళ్ళకి తెలిసేది కదా నిజంగా అలాంటి పిల్లలు ఉన్నారని. అలాంటి టాపిక్ని కూడా మంచిగా ప్రజెంట్ చేశాడు మణిరత్నం. ఆ తర్వాత అతను 1991 అంటే ఇంకా నెక్స్ట్ 1990స్లోకి వచ్చాక మణిరత్నం ఇంకా నో లుకింగ్ బ్యాక్ చెప్పాను కదా నేను, ఒకదాని తర్వాత ఒకటి మాస్టర్ పీసెస్, జెమ్స్ అన్నీ దించుతూనే ఉన్నాడు. 1991లో దళపతి గురించి మనందరికీ తెలిసిందే. ఆ సాంగ్స్ కానివ్వండి, ఆ స్టోరీ కానివ్వండి. ఈ స్టోరీ కూడా ఇట్స్ బేస్డ్ ఆన్ మహాభారత. కర్ణ, అర్జున, ఆ పేర్లు కూడా మీరు చూస్తే అలాగే ఉంటాయి. చిన్న టాపిక్ని, మహాభారతంలో చిన్న టాపిక్ని తీసుకుని ఎంత మంచి సినిమాని తీసాడంటే అప్పట్లో వావ్ అనిపించేలా ఉండింది. ఇప్పుడు చూస్తే ఇలాంటి బోల్డ్ వచ్చాయి కదా, అవును వచ్చాయి. ఎప్పుడు వచ్చాయి? 1991 తర్వాతే ఇవన్నీ వచ్చాయి. అవన్నీ నువ్వు చూసి ఇప్పుడు 1991 దాని ముందు వచ్చిన సినిమా ఏముందిలే అని అనిపిస్తుంది ఆబ్వియస్గా. ఇప్పుడు 30-40 ఏళ్ల క్రితం తీసిన సినిమాలు చూస్తే. ఆ తర్వాత రోజాని మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. అప్పట్లో ఒక హీరోయిన్ అంటే సినిమాలో హీరో కన్నా హీరోయిన్ ఎక్కువ కనిపిస్తుంది మనకి. ఇలాంటి మూవీస్ జనరల్గా ఆడవు అని ఒక చిన్న లేబుల్ ఉండేది అప్పట్లో. హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ ఎవరు చూస్తాడరా, డబ్బులు రావురా అని చెప్పి. బట్ మణిరత్నంకి డబ్బులు పెట్టడానికి రెడీగా ఉండేవారు ఆబ్వియస్లీ. సో అయినా సరే హీ టుక్ దట్ రిస్క్. వెళ్ళి పెట్టి మంచి మ్యూజిక్, మంచి లొకేషన్స్, మంచి స్టోరీ పెట్టి తీస్తే సూపర్ హిట్ మూవీ అయ్యింది రోజా. ఆ తర్వాత మనకి తీసిన నెక్స్ట్ మూవీ అతను తీసింది తిరిడ అంటే దొంగ మన తెలుగులో కొంచెం యావరేజ్గానే ఆడింది, కానీ తమిళ్లో పెద్ద హిట్ అయ్యింది. తెలుగులో సాంగ్స్ వాళ్ళు చాలా మంచి టాక్ వచ్చింది, జనాలు వెళ్ళారు, చూసారు అదంతాను. బట్ ఓవరాల్గా ఇట్స్ వెరీ గుడ్ ఫిలిం. అంటే మనీ హైస్ట్ గురించి అప్పట్లో అది కూడా ఇట్స్ ఎ న్యూ టాపిక్ అప్పట్లో. అది డిఫరెంట్ టాపిక్. నేను మణిరత్నం గురించి మొత్తం మీరు ఫిల్మోగ్రఫీ చూసుకుంటే రకరకాల టాపిక్స్ని ఇప్పటివరకు టచ్ చేసుకుంటూ వచ్చాడు ఆయన. సో ఇక్కడ ఒక దొంగ స్టోరీ కూడా కవర్ అయ్యింది ఓవరాల్గా. నెక్స్ట్ అతను తీసిన మూవీ బాంబేలో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది నాకు చాలా మంచి, అంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ అప్పట్లో. ఎందుకంటే ఫస్ట్ సాంగ్స్, నెక్స్ట్ ఈ టాపిక్ ఏదైతే ఉందో హిందూ ముస్లిం అనేది ఎంత బాగా చూపించాడో అసలు. నాకు డైరెక్షన్ అంటే అప్పట్లో స్క్రీన్ ప్లే అయినా సరే, స్క్రీన్ ప్రెజెన్స్ అయినా సరే, ఏది ఎక్కడ ఎలా చూపించాలి అనేది నాకు బాంబే నుంచి ఆ ఇంట్రెస్ట్ కలిగింది టు బి ఆనెస్ట్. ఎలా అంటే ఇప్పుడు ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయి కదా, ఈ ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయికి మధ్యన వాళ్ళ ప్రేమ పుట్టించడం ఈజీ, అంటే అది ఈజీగా చూపించాడు. కానీ కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వచ్చింది? వాళ్ళిద్దరూ డిఫరెంట్ రిలీజియన్స్, ఇప్పుడు ఇద్దరు ఎలా ప్రేమలో వచ్చి బయటపడి వాళ్ళు ఎలాగా పెళ్లి చేసుకుంటారు, ఎలా సక్సీడ్ అయ్యారు, ఇంట్లో వాళ్ళు ఎలా ఒప్పిస్తారు, ఈజీ కొంచెం బాగా చూపించడం అనిపించింది నాకైతే అప్పట్లో. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు కొన్ని సీన్స్ గురించి మాట్లాడుకుంటే ఆ సినిమాలో, నువ్వు ఇప్పుడు ఏదైనా స్టోర్కి వెళ్ళి ఆ స్టోర్ వాడు ముస్లిం అనుకో, నాకు అలా రాముడిది జెండా ఇలా ఇవ్వు అంటే ఆబ్వియస్లీ ఇస్తాడు, హీస్ ఎ బిజినెస్ మ్యాన్, వాడు అమ్ముతాడు. కానీ ఇదేమని పాయింట్ ఈ మూవీలో నువ్వు చూస్తే
వెళ్ళి నాజర్ వెళ్ళి నా ఇటుక మీద నువ్వు రామ్ అని సింబల్ వేయాలి అంటే ఆ ముస్లిం ఫాదర్ ఏమో కొట్టడానికి ముందుకు వస్తాడు. అది చాలా ఆబ్వియస్గా అనిపిస్తుంది మనకి అక్కడ. అది చూసినప్పుడు ఎందుకు ఇలా అడుగుతాడు ఏంటి, గొడవ అవ్వడానికే కదా ఇలా అడిగాడు వీడు, కావాలని గొడవ పెట్టుకుంటున్నాడు కదా. యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ వాడికి అది చెయ్యాలి, అది ఏది ఇస్తే అది చెయ్యాలి. ఇప్పుడు మనం షాప్కి వెళ్ళి అడిగితే ఆబ్వియస్గా ఇస్తారు వాళ్ళు, దో దే ఆర్ ముస్లిమ్స్. సో కానీ మన మూవీ చూస్తున్నప్పుడు అడిగాడురా ఇప్పుడు అవుతుందిరా గొడవ అని మనకి మైండ్లో పెట్టగలిగేంత టాలెంట్. ఐ వాజ్ హార్డ్లీ ఎంత అరౌండ్ 10 years ఓల్డ్. ఆ టైంలో అతను ఆ పాయింట్ నాకు మైండ్లో పెట్టాడంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఓకే ఇప్పుడు గొడవ అవుతుంది ఇలా అడిగినందుకు అనే పాయింట్ ఒక 10 ఏళ్ల కుర్రాడు మనసులో పెట్టాడంటే, మైండ్లో పెట్టాడంటే మణిరత్నం ఈజ్ వెరీ టాలెంటెడ్. అది చాలా కష్టం ఒక ముస్లిం హిందూ గొడవని అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అంతలా చెప్పాడంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఆ తర్వాత ఇంకొక 2-3 సీన్స్ ఉన్నాయి ఇందులో. ఫస్ట్ హాఫ్లో వచ్చే సీన్ ఏదైతే ఉందో, బోట్ ఎక్కుదాము అంటాడు ఫ్రెండ్, హీరో అవుతాడు. హీరో నేను బోట్ ఎక్కిన ట్రైన్లో వెళ్తాను, నాకు బోట్లో నచ్చవు అది అంటాడు. కానీ హీరోయిన్ కోసం బోట్ ఎక్కుతాడు. అదే హీరోయిన్ ట్రైన్ ఎక్కడానికి హీరోతోటి వెళ్తుంది బాంబేకి. ఆ తర్వాత ఎప్పుడు వీళ్ళు బాంబే వెళ్ళిపోతారో వీళ్ళ పేరెంట్స్ ఇద్దరు వస్తారు, తండ్రులు ఇద్దరు వస్తారు. ఈ గొడవలు ఈ ఘర్షణ జరుగుతున్న టైంలో ఈ హిందూ అయిన నాజరు అతను నమాజ్లో ఉంటే అందరు గొడవలు అవుతున్నాయి, గ్యాస్ పేలిపోతుంది, పదండి పైకి అని చెప్పేసి అతన్ని తోసేసి అయ్యో నా నమాజ్ బుక్ ఉండిపోయిందే, నా ఖురాన్ ఉండిపోయిందే అంటే నాజర్ వెళ్తాడు ఆ బుక్ కోసం. ఆ బుక్ కోసం నాజర్ వెళ్ళి నాజర్ చనిపోతాడు అక్కడ సీన్. అది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సీన్స్ అక్కడ. అంటే 10 ఏళ్ల వయసులో నాకు అది వావ్ అనిపించిన సీన్స్ ఇలాంటివన్నీ. అప్పుడు బాగుందే ఈ పాయింట్ బాగా పెట్టాడు ఇక్కడ అనిపించింది నాకు. అలాంటివి ఇంకో 2-3 ఉన్నాయి ఈ పర్టికులర్ ముంబై సినిమాలో. అవి డైరెక్షనల్గా చేసేవి. స్క్రిప్ట్లో నువ్వు ఎంత రాసుకున్నా సరే సినిమా షూట్ చేస్తున్నప్పుడు నువ్వు స్క్రిప్ట్లో రాసుకునే న్యూయాన్సెస్ అన్నీ కూడా మర్చిపోవచ్చు ఆ హడావిడిలో వాటిలో. బట్ అలాంటివన్నీ కూడా చాలా బాగా పెట్టి ఈ రియలీ సక్సీడెడ్ అనిపించింది ఆ విషయంలో. ఆ తర్వాత ఇద్దరు పేర్లు పెట్టడము, కబీర్ అని ఇంకో అబ్బాయి పేరు కరణ్ అని అలాగా. సో ఇదంతా వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిమ్స్ అని చెప్పచ్చు అప్పటికి. ఆ పర్టికులర్ జోనర్లో వచ్చిన సినిమాల్లో బాంబే వాజ్ ద బెస్ట్ ఫిలిం. అందుకే అది అన్ని లాంగ్వేజ్లో కూడా చాలా హిట్ అయింది. ఆ తర్వాత 97లో అతను తీసిన నెక్స్ట్ మూవీ ఇరువరు, అంటే ఇద్దరు. టు బీ ఆనెస్ట్ నాకు ఈ మూవీ అప్పట్లో చూసినప్పుడు ఏంటి మణిరత్నం ఇలా తీసాడు అనిపించిన మూవీ ఇది, టు బీ ఆనెస్ట్. ఎందుకంటే నాకు తమిళ్ పాలిటిక్స్ గురించి పెద్దగా తెలియదు, ఏం నడుస్తుందో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. సర్లే ఏదో తీసాడు. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఆఫ్ రొమాన్స్, మోర్ ఆఫ్ పాలిటిక్స్, కానీ మరి ఇంత డీప్ డౌన్ తమిళ్ పాలిటిక్స్లోకి ఉంటుంది మూవీ అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఆఫ్టర్ ఎ వైల్ నేను కొంచెం మూవీని ఫాలో అయ్యి కొంచెం మళ్ళీ చూసాను మూవీని నేను. అప్పుడు ఇట్ వాజ్ లైక్ ఓకే, నేను మణిరత్నం లైక్ చేసిన మూవీస్లో బెస్ట్లో ఈ టాప్ 5 టాప్ 6 ఏది ఉంటుందా అంటే ఐ డోంట్ థింక్ సో. ఇద్దరు అయితే ఉండదు. సాంగ్స్ పరంగా 2-3 సాంగ్స్ బాగుంటాయి కానీ నాకైతే ఓకే అనిపించింది. బట్ ఇద్దరు చాలా మంచి ఫ్యాన్స్ ఉన్నారు, చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఇద్దరికి. ఎందుకంటే వీళ్ళు కొంతమంది తమిళ వాళ్ళు అయి ఉండొచ్చు, కొంతమంది మలయాళం వాళ్ళు అయి ఉండొచ్చు, కానీ చాలా మంచి మంచి వాళ్ళు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు దీని గురించి, విచ్ ఈజ్ ఓకే. ఆ తర్వాత 1998లో వచ్చిన మూవీ దిల్సే రోజా ఆన్ ద సేమ్ లైన్స్ ఉంటుంది. కాకపోతే దిల్సేలో ద టోటల్ మూవీ అంతా ఇద్దరు రొమాన్స్ ట్రాక్ ఎక్కువైతే ఉంటుంది హీరోల మధ్యన. పాయింట్ ఈజ్ సేమ్, మళ్ళీ నేషనల్ యాంటీ నేషనలిజం అదంతా ఉంటుంది. పాయింట్ రోజా అండ్ ఇందులో కూడా ఆల్మోస్ట్ సిమిలర్ పాయింట్సే, కానీ ద వే హీ అడాప్టెడ్ ఈ పర్టికులర్ జనరేషన్కి 98 జనరేషన్కి వాటి కోసం అనేది చాలా బాగా చూపించారు. అయితే ఒకటి, నేను ఈ మూవీ హాల్లో చూడలేదు అప్పట్లో. ఐ రియలీ డోంట్ ముందు కూడా హాల్లో చూసానో లేదు తెలియదు, కానీ VCRలు CDలు వీటిలో బాగా చూశాను నేను ముందువన్నీ. దిల్సే అయితే నేను హాల్లో చూడలేదు బికాస్ ఆఫ్ వన్ రీజన్. నేను అప్పటికే ఫ్రెండ్స్ ఉంటారు కదా మనం 98 అంటే, వీళ్ళందరూ కూడా పోయిన సినిమా అంటే పోయిందా అనుకున్నాను నేను. అప్పట్లో వెబ్సైట్లో లేవు ఏమీ లేవు, బాగుంది చూడొచ్చు అని. కానీ అలా కొన్నేళ్ళు పోయాక నేను చూసేసరికి నాకు కూడా మణిరత్నం అతని టాలెంట్ చూపించుకోవడానికి కొన్ని చోట్ల ట్రై చేశాడు. బట్ ఓవరాల్గా అదేమీ అంత కల్ట్ అని చెప్పుకునే మణిరత్నం మూవీ అయితే కాదు. ఓకే, వన్ ఆఫ్ ద గుడ్ మూవీస్ అని అనిపించింది అంతే. ఆ తర్వాత ఆయన 2000లో మనకి Y2Kలో వచ్చిన మూవీ సఖి. ఇది కొంచెం కల్ట్ అయ్యింది. ఫస్ట్ హాఫ్కి చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు, చాలా కల్ట్ అయ్యింది. ఇప్పుడు మనం మణిరత్నంని డీకోడ్ చేయాలి కొన్ని పాయింట్స్.
ఇప్పటి వరకు మీరు అబ్జర్వ్ ఇప్పుడు మనం మాట్లాడిన మూవీల్లో మణిరత్నం మూవీస్లో ఎక్కడ ఒక లవ్ ఓవర్ బోర్డ్ అయి ఉండదు. అంటే నేను నీకోసం ప్రాణాలు ఇచ్చేస్తానని చెప్పి పొడి చేసుకోవడాలు, కట్ చేసుకోవడాలు అలాంటివి ఉండవు ఆయన సినిమాల్లో. ఆయన సినిమాల్లో మెయిన్గా సటిల్గా ఉంటాయి లవ్ ఎమోషన్స్ అంతాను. ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ అనే ఉంటుంది. అంతేగాని పద్యాలు రాసేయడంలు, పోయములు రాసేయడంలు, లేకపోతే కవితలు రాసేయడంలు గట్టా ఉండవు హీరోయిన్ కోసం. ఐ లవ్ యూ చెప్పాలంటే ఐ లవ్ యూనే చెప్తాడు హీరోయిన్ అయినా. పెళ్లి చేసుకుందాం అంటే పెళ్లి చేసుకుందాం మనం అని అడుగుతాడు అంతే. మనం రియల్ లైఫ్లో ఎలా అయితే ఉంటామో అలాగే ఉంటుంది డైలాగ్స్ అన్నీ కూడా. ఈ వాజ్ వెరీ పర్టికులర్ అబౌట్ డైలాగ్స్. ఈ డైలాగ్స్ అన్నీ కూడా చాలా దగ్గరుండి రాయించుకునేవాడంట అతను మణిరత్నం. ఎందుకంటే ఓవర్ ద బోర్డ్ అవ్వకూడదని పర్టికులర్గా. ఆ విషయం ఆయన కూడా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు మనం ఎలా మాట్లాడుతున్నామో అలాగే ఉండాలి ఎప్పుడైనా సరే. అంతేకాని సినిమా కదా ఐ కెన్ టేక్ దట్ లిబరటీ అని చెప్పి ఆయన ఇప్పుడు ట్రై చేయలేదు ఆ విషయం. అలా ట్రై చేస్తుంటే చాలా చిరాకు వచ్చేది ఆబ్వియస్లీ ఆయన తీసిన మూవీస్కి. బట్ ఆయనకంటూ క్రేజ్ రావడానికి కారణం కూడా అదే మెయిన్ రీజన్ నాకు తెలిసి. సటిల్ డైలాగ్స్ అన్నీ అలానే ఉంటాయి. సో ఇంకా సఖీ గురించి చెప్పాలంటే సఖీకి నార్మల్ ఫ్యాన్స్ లేరు అప్పట్లో. సాంగ్స్కి కానివ్వండి, మాధవన్కి కానివ్వండి, అసలు బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. సఖీని తమిళ్లో యావరేజ్ అబవ్ యావరేజ్ అన్నా సరే తెలుగులో బాగానే హిట్ చేశారు. నాకు తెలిసి వైజాగ్లో వాటిల్లో కూడా డైరెక్ట్గా 75 days ఆడిన రోజులు ఉన్నాయి. నాకు బేసిక్గా మణిరత్నంలో నచ్చింది ఏంటంటే షార్ట్ మేకింగ్ చాలా బాగుంటుంది. అతని కెమెరా యాంగిల్స్ కానివ్వండి, లైటింగ్ పర్టికులర్గా మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఎక్కువ బ్రైట్ ఉండదు, ఎక్కువ డార్క్ ఉండదు. మన రెగ్యులర్గా ఎలా ఉంటుందో సీను అలాగే తీస్తాడు అతను. సో అది ఎప్పుడు వర్కౌట్ అవుతుందంటే నీకు సినిమాటోగ్రాఫర్ తోటి ఆ పరిచయం ఉన్నప్పుడు అదంతా. ఇప్పటివరకు ఆయన వర్క్ చేసిన జస్ట్ ముగ్గురు సినిమాటోగ్రాఫర్లు. అది ఫస్ట్ సినిమాకి వేరే అతన్ని పెట్టుకున్నారు, కొంచెం ఎక్స్పీరియన్స్ అతను. ఎందుకంటే అది మామయ్య అతని ఫ్రెండ్ని చేయొద్దన్నారు. ఆ ఫ్రెండ్ ఎవరో కాదు, పిసి శ్రీరామ్. సో పిసి శ్రీరామ్ని పెట్టుకుంటానంటే లేదు, అతను కూడా కొత్త కాబట్టి అతను వద్దని చెప్పేసి ఫస్ట్ సినిమాకి మహేందర్ని పెట్టుకున్నారు. కానీ ఆ తర్వాత నుంచి ఈయన వర్క్ చేసిన ఇద్దరు సినిమాటోగ్రాఫర్లు మెయిన్గా పిసి శ్రీరాము, సంతోష్ శివన్. యాక్షను ఇలాంటి వాటికైతే పిసి సంతోష్ శివను. ఇలాంటి సటిల్గా లవ్ రామ్ ట్రాక్స్, ఇలాంటి రొమాంటిక్ కామెడీస్, ఆ తర్వాత సఖీ అలాంటి సినిమాలకి అయితే పిసి శ్రీరామ్. సో ఈ విధంగా ఆయన డిస్టింగ్విష్ చేసుకుంటూ వాళ్ళిద్దరితోనే ఎక్కువ వర్క్ చేసుకుంటూ వచ్చాడు. సేమ్ విత్ మ్యూజిక్ డైరెక్టర్స్. ఇప్పటిదాకా మణిరత్నం వర్క్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ ఇద్దరు. ఒకటి ఇళయరాజా, అది కూడా బిఫోర్ 90s, ఆఫ్టర్ 90s ఆర్ ఫ్రమ్ 90s. మొత్తం ఇప్పటిదాకా వర్క్ చేసిందంతా కూడా ఏఆర్ రెహమాన్తోనే. ఎంత కంఫర్ట్ ఉంటే కానీ అలాగా ఒకే మ్యూజిక్ డైరెక్టర్ తోటి అన్ని సినిమాలు చేస్తారు. సో వాళ్ళు కూడా అందుకే వీళ్ళకి బెస్ట్ ఇస్తూ ఉంటారు పాటల పరంగాను, మ్యూజిక్ పరంగాను. ఇప్పుడు ఒక హీరో వచ్చి హీరోయిన్ ప్రపోజ్ చేస్తూ ఒక స్మైల్ ఇచ్చి నడిచికెళ్ళిపోయాడంటే దానికి ఇట్స్ ఏ నార్మల్ స్టోరీ అండి, నార్మల్ సీన్ అది. రోజు ఎక్కడ 100 చోట్ల జరుగుతున్న సీన్ అది. కానీ అదే సీన్ మన స్క్రీన్ మీద పెట్టేసరికి ఎంత ఇంపాక్ట్ ఎలా వస్తుంది మనకి. అరే ఎంత బాగుంది, అరే ఏంటి ఇంత గుడ్ ఫీల్ వస్తుంది మనకి సీన్ చూస్తుంటే అని ఎందుకు అనిపిస్తుంది? జస్ట్ బికాజ్ మ్యూజిక్. ఆ సీన్కి ఆ పర్టికులర్ మ్యూజిక్ యాడ్ అవ్వడం వల్ల మనకి మణిరత్నం తీసే మూవీస్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాయి. కానీ ఆ సీన్ అలాగే తీయాలి, ఇక్కడ ఈ మ్యూజిక్ ఇలా పడాలి అని చెప్పేది ఎవరు? మణిరత్నం, ఆబ్వియస్లీ టు ద మ్యూజిక్ డైరెక్టర్. ఆ థింకింగ్, ఆ థాట్ ప్రాసెస్, దానికి మనం ఇవ్వచ్చు అవార్డులు అయినది ఏవైనా సరే. బొంబాయి నుంచి చూసుకున్న, సఖీ చూసుకున్న, అంజలి చూసుకున్న, ఎమోషన్స్లో అంటే ఎవరు రాగాలు పడిపోయి ఏడ్చారు, ఎవరు పక్క నవ్వారు, ఎవరు వెకిలిగా యాక్ట్ చేయరు. అందరూ కూడా మనం రెగ్యులర్గా మన లైఫ్లో ఎలా ఉంటామో అలాగే ఉంటాయి ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడాను. నువ్వు తర్వాత చూసుకున్న గురువు తీసుకున్న అలాగే ఉంటారు, ఎవరు వెకిలిగా చేయరు. ఒక క్యారెక్టర్ కూడా ఉండదు. కొన్ని కామెడీ కోసమే పెట్టుకుంటాం వెర్రి క్యారెక్టర్లను, అవన్నీ రాసుకోవడానికైనా ఉంటుంది. మరి వీడిని హ్యూమర్ ఇవ్వడానికి సినిమాలో ఒక వెకిలి క్యారెక్టర్ పెట్టాలని ఎన్నో తెలుగు క్యారెక్టర్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఈ సినిమా అంతా బాగున్నారే, ఆ ఒక్క క్యారెక్టర్ బాగాలేదురా అన్న రోజులు ఉన్నాయి మనకి. కానీ ఈ మణిరత్న మూవీస్లో ఒకళ్ళ వెకిలి క్యారెక్టర్ ఉండదు. పోనీ ఒక పిచ్చివాడు పెట్టుకుని ఆ పిచ్చివాడితో కామెడీ చేయిద్దామనేది కూడా ఉండదు ఆయనకి. హీరో, హీరోయిన్, వాళ్ళ చుట్టూ తిరిగే అమ్మ నాన్న, హీరో ఫ్రెండ్స్, హీరోయిన్ ఫ్రెండ్స్, ఇదే మేజర్ స్టోరీ ఆయనకి ఇప్పటిదాకా నువ్వు అబ్జర్వ్ చేస్తావు. విలన్ కూడా కొన్ని సినిమాలకే విలను, లైక్ దిల్సే కానీ, రోజా కానీ, అలాంటి వాటికి. దళపతిలో తీసుకుంటే ఎవరు విలన్ అని చెప్తావు? ఎవరు విలన్ కాదు అక్కడ, ఎవరికి వాళ్ళు హీరోలే. అలాగా
ఆయన సినిమాల్లో రైటింగ్ అదంతా ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఒక విలన్ వచ్చి మీసం తిప్పేసి ఏరా నన్ను నరికేస్తావా, చంపేస్తావా, లేకపోతే నేను 100 మంది పంపిస్తాను చంపేసి, ఇలాంటివి ఏమి ఉండవు సినిమాల్లో. కానీ ఆ ఎమోషన్ ఉంటుంది, ఆ ఫీల్ ఉంటుంది, ఆ తర్వాత ఆ ఎలివేషన్ ఉంటుంది హీరోకి. దళపతిలో లేవే ఎలివేషన్లు, నాయకుల్లో లేవే ఎలివేషన్లు, అద్భుతమైన ఎలివేషన్స్ ఉన్నాయి అందులో. ఆ రైటింగ్ అలాంటిది. సో దానికి మళ్ళీ క్రెడిట్ మణిరత్నంకే ఇవ్వాలి. ఎందుకంటే దో హీ రైట్స్ హిజ్ ఓన్ స్టోరీ, అతని చుట్టుపక్కల ఉండే టీం వాళ్ళందరూ కూడా ఇలాంటివి చెప్పొచ్చు. భయ్య ఆడెవడో తీసాడు, మొన్న అదిరిపోయిన సినిమా శివ వచ్చింది ఇప్పుడు గీతాంజలి తర్వాత. శివ రేంజ్లో ఎలివేషన్లు ఇద్దామని చాలామంది ట్రై చేశారు వేరే సినిమాలో, కానీ మణిరత్నం ఏనాడు ట్రై చేయలేదు. మణిరత్నం సినిమాలో అలాంటి ఎలివేషన్ లేదు. అంటే ఇప్పుడు 10 మందిని కొట్టాలి హీరో వెళ్ళి, అలాంటిదే ఉంటుంది. హీరో కూడా తెలియని రోజులు ఉన్నాయి మణిరత్నం సినిమాలో. రోజా సినిమాలో హీరోని చెతకొడుతూనే ఉంటారు. అయితే మణిరత్నంకి డౌన్ఫాల్ లేదా అని మీరు అనుకోవచ్చు, ఉంది. నాకు తెలిసిన డౌన్ఫాల్ అయితే ఆఫ్టర్ గురువు స్టార్ట్ అయిందని చెప్పచ్చు. రావణ్ అని చెప్పి సినిమా తీశాడు కదా, దో హిజ్ ఐడియాస్ వేర్ గుడ్. అంటే హీరో తమిళ్లో ఒక హీరో పెట్టి విలన్ని తమిళ్లో ఒకరిని పెట్టి అదే క్యారెక్టర్స్ని మళ్ళీ ట్విస్ట్ చేసి బాలీవుడ్లో వేరేగా తీసి నువ్వు పేపర్ మీద రాసుకోవడానికి ఇదంతా బాగానే ఉంటుంది, బట్ స్టిల్ కమర్షియల్గా ఆడుతుందా అంటే ఆడదు, అందరికీ నచ్చుతుందా అంటే నచ్చదు. సో బట్ ఏంటంటే నాకు నచ్చింది నేను తీస్తాను, ఇలాగే తీసుకుంటాను, ఆయన స్టైల్లో ఆయన తీసుకుంటూ వెళ్ళిపోయాడు. రావణ్ కానివ్వండి, కడల్ కానివ్వండి. కడల్ అయితే కడల్ అంటే కడలి నాకు అసలు నచ్చలేదు సినిమా. అంటే మణిరత్నం సినిమాని చూద్దామని ఇంట్రెస్ట్ కూడా రాలేదు నాకు ట్రైలర్ చూసాక. ఏంటి ఇది అన్నట్టు అనిపించింది. ఆ తర్వాత నవాబ్ని కూడా తమిళ్లో కూడా పెద్ద ఆడలేదు మూవీ, అది కూడా ఫ్లాప్ అయింది. నవాబ్ కూడా పెద్ద లేదు, కాకపోతే నవాబ్లో స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. స్టోరీ సింపుల్ స్టోరీ అయినా సరే దాన్ని చెప్పే విధానం అంతా కూడా చాలా బాగా చెప్తాడు అందులో. ఆ తర్వాత ఓకే జాను కూడా నాకు పెద్ద నచ్చలేదు. ఆ తర్వాత ఓ చెలియా, కాట్రు వెళ్ళాడు, ఇదంతా కూడా ఒక పర్టికులర్ సెక్షన్కి టార్గెట్ చేసుకుంటూ తీసిన మూవీస్ ఇవన్నీ. ఇప్పుడు రోజా ఒక సెక్షన్ కాదు, ఇండియా కోసం తీసిన మూవీ. దళపతి ఇండియా కోసం తీసిన మూవీ. నాయకుడు ఇండియా కోసం తీసిన మూవీ. గీతాంజలి సేమ్ ఒక సెక్షన్ కోసం కాదు. కానీ ఆఫ్ లేట్ అంటే ఆఫ్టర్ గురు తర్వాత ఆయన ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కోసమే మూవీ తీస్తున్నట్టు అయిపోయాడు అతను. రావణ్ కానివ్వండి, కడలి కానివ్వండి, ఓకే జాను కానివ్వండి, కాట్రు వెళ్ళాడే కానివ్వండి, చెక్క చివంత వసంతవనం కానివ్వండి, ఇదంతా ఏదో ఒక పర్టికులర్ సెక్షన్ కోసమే అన్నట్టు అనిపించింది నాకు. దానివల్ల ఆయన నోవెల్టీని మిస్ అయ్యడమో అనిపించింది కొన్ని చోట్ల. ఇప్పటివరకు నేను డిస్కస్ చేసిందంతా కూడా ఆయన బిఫోర్ పొన్నియిన్ సెల్వన్ మూవీ చెప్తున్నాను. పొన్నియిన్ సెల్వన్ కనీసం నాకు 2 to 3 minutes కావాలి, ఎందుకంటే చాలా బాధపడ్డాను మూవీ చూశాక. అది ఎందుకనే తర్వాత చెప్తాను మీకు నేను. సో ఆయన డౌన్ఫాల్ అని నేను చెప్పను, కానీ హీ ట్రై టు డూ సంథింగ్ బై ఇన్వెంటింగ్ హిజ్ ఓన్ క్రాఫ్ట్ మాట. అంటే ఇందులో నేను ఇలా చేస్తే ఎలా వస్తుంది అని చెప్పి సినిమాలు తీసుకోవడానికి ట్రై చేశాడు అనిపించింది. ఆ తర్వాత ఐ థింక్ హిస్ టీమ్ ఆల్సో గాట్ చేంజ్. అంటే ఆయనతో వర్క్ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద డైరెక్టర్లు అయిపోయిన తర్వాత, అందుకని ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళతోటి ఈయన వర్క్ చేయడము ఇదంతా కూడా విచ్ మే నాట్ వర్క్డ్ అవుట్ రియల్లీ వెల్ ఫర్ హిమ్. బట్ అక్కడక్కడ కొన్ని షార్ట్స్ ఎప్పటికీ బాగుంటాయి తీసే విధానంలో. బట్ ఓవరాల్గా ఆయన టచ్ చేసినన్ని జానర్స్ అయితే ఎవరు టచ్ చేయలేదు, అది నేషనల్ రేంజ్లో. ఆ తర్వాత ఆయన మూవీస్ అంటే మనకి మేజర్గా మ్యూజిక్ అందరికీ నచ్చేది. అండ్ ఆయన ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు మ్యూజిక్ పరంగా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, సాంగ్స్ పిక్చరైజేషన్ కానివ్వండి, యూ ఆల్వేస్ ట్రై టు డూ సంథింగ్ న్యూ అండ్ హీ ఆల్వేస్ సక్సీడెడ్. ఎప్పుడు ఆయన ఫెయిల్ అయిపోయాడు అనేది లేదు మ్యూజిక్ పరంగా అయితే. ఈవెన్ కడిల్లీలో కూడా మంచి సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి, అది సినిమా అటు ఇటు అయినా సరే. రావణ్లో కూడా 2-3 హిట్ సాంగ్స్ ఉన్నాయి. ఓకే జానీలో కూడా 1-2 సాంగ్స్ ఉన్నాయి. దో ఐ నెవర్ లైక్ దెమ్, బట్ జనాలు నచ్చిన వాళ్ళు ఉన్నారు వాటికి. సో ఏంటంటే మణిరత్నం 40 yearsగా అన్ని జనరేషన్లని, అంటే 40 years అంటే నాట్ జోక్, ఇంతమంది జనరేషన్ని ఆయన మెప్పించుకుంటూ వచ్చాడంటే హీ డిజర్వ్స్ 1 podcast episode అని నాకు అనిపించింది, అందుకే చేస్తున్నాను. నౌ కమింగ్ టు పొన్నియిన్ సెల్వన్ అనౌన్స్ చేసినప్పుడు ఐ నో దట్, ఎందుకంటే నేను గత 6-7-8 yearsగా నేను వింటున్నాను పొన్నియిన్ సెల్వన్ చేస్తాడు అది ఇది అని. బట్ లక్కీలీ హీ డేడ్ ఆఫ్టర్ బాహుబలి వర్కౌట్ అవుతుందనే ఉద్దేశంతో ఆయన స్టార్ట్ చేశాడు.
క్యాస్టింగ్ అదంతా కూడా పెట్టుకున్నాడు, బాగానే ఉంది. నాకు నచ్చింది ఏంటి పొన్నియిన్ సెల్వన్‌లో అంటే, మూవీ చూశాను, స్టోరీ చాలా బాగుంటుంది, చాలా మంచి స్టోరీ. అంటే డెప్త్ ఉన్న స్టోరీ. ఇండియన్ హిస్టరీ వాటిల్లోకి వెళ్తే వన్ ఆఫ్ ద, అంటే నువ్వు డెప్త్ ఉన్న స్టోరీలు లేకపోతే ఇద్దరు కూర్చొని మాట్లాడుకుని చెప్పేసుకునే కథ కాదు ఇది. ఇలాగే పెద్ద స్కేల్లో చెప్పాల్సిన మూవీ అది. కాకపోతే ఈ మూవీ తమిళంలో బాగా ఆడి ఉండొచ్చు, కానీ తెలుగులో నాకు నచ్చంది అంటే బేసిక్ సిల్లియస్ట్ మిస్టేక్ ఏంటంటే పొన్నియిన్ సెల్వన్కి జరిగింది. ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ అనే బుక్ నీది తమిళ్ బుక్, తెలుగులో 100కి 100 మంది ఎవడు చదివి ఉండడు బుక్స్ చదివే వాళ్ళల్లో. ఓకే, అంత కష్టపడి నువ్వు ఆ తెలుగు బుక్ డబ్బింగ్ తెచ్చుకుని చదివేసినా సరే చదువు కంప్లీట్ చేయవు. ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కనెక్ట్ అవ్వం ఆ పేర్లకి. ఆ పర్టికులర్ మూవీకి మేజర్ బ్యాక్డ్రాప్ టైటిల్. అఫ్కోర్స్ నువ్వు బుక్ని అడాప్ట్ చేస్తూ తీసావు. ఇప్పుడు బుక్ని అడాప్ట్ చేస్తూ తీయడం వల్ల నువ్వు బుక్నే తీయాల్సిన పని లేదు కదా. నా పాయింట్ అది. ఇప్పుడు ఆదిత్య కరికాలకుడు, అరుల్మొళి వర్మన్, ఈ పేర్లు ఏవైతే ఉన్నాయో, వల్లవరాయ వండివేయ, ఈ పేర్లు తమిళ వాళ్ళకి బుక్ చదివిన వాళ్ళకి నచ్చుతుందేమో, ఆర్ తమిళ వాళ్ళల్లో ఆ పేర్లు ఉన్న వాళ్ళకి నచ్చుతుందేమో, కానీ రెగ్యులర్గా సినిమాలు చూసి ఆడియన్స్కి ఈ పేర్లతో కనెక్ట్ అవ్వడం చాలా కష్టం. కరికాలకుడు కరికాలకుడు కరికాలకుడు, ఏమిటి కరికాలకుడు? వాడికంటూ ఒక పేరు ఏంటి? వాడి అసలు ఏంటి? ఆ పేరు పెట్టాల్సిన అవసరం ఏంటి? అసలు పొన్నియిన్ సెల్వన్ అని పేరు పెట్టాల్సిన అవసరం. ఆఫ్ కోర్స్ బుక్ పేరు రాశాడు పొన్నియిన్ సెల్వన్ అని. ఇప్పుడు నేను బుక్ రాశాను అర్జున్ సన్ ఆఫ్ సుజాతారావు అని. ఇప్పుడు నువ్వు సినిమా తీద్దాం అనుకుంటే అదే టైటిల్ పెట్టుకోవాలని అవసరం లేదు కదా. నీ టైటిల్ నువ్వు మార్చుకోవచ్చు, దాని గురించి ఆలోచించుకోవచ్చు. పొన్నియిన్ సెల్వన్ అని పెట్టుకున్నావు పేరు. వాడెవడో బుక్ రాశాడు పెద్ద అతను, ఆ సినిమా తీద్దాం అనుకున్నావు, ఇంత కోట్లు ఖర్చు పెట్టావు, పొన్నియిన్ సెల్వన్ అని తీశారు. ఓకే, పోనీ నీకు అదే పేరు కావాలనుకుని పెట్టుకున్నావు. ఇప్పుడు అందులో ఇంతమంది క్యారెక్టర్స్ ఉన్నారే, 20 మంది మేజర్ పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ ఉన్నారే, వాళ్ళందరి పేర్లు మాకు గుర్తుండాలంటే సింపుల్గా ఉండాలి. లేకపోతే వాళ్ళ పేర్లు చెప్పకుండా వాళ్ళ పదవితోటో దేనితోటో వాళ్ళని పిలవాలి. అంతేకాని ఒక్కొక్కడికి పేరుకి చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ఒక్కొక్కడి పేరు గుర్తుపెట్టుకోవాలంటే ఎవరికి గుర్తుండదు, ఎందుకంటే అవన్నీ రెగ్యులర్గా మనం వినే పేర్లు కాదు. సురేషు రమేషు అంటే మనం ఓకే వీడు సురేష్ వీడు రమేష్ అనొచ్చు. వీడు ఆదిత్య కరికాలకుడు, వారు అరుణ్మొళి వర్మన్, వీడు అరుణ్మొళి వర్మన్ పొన్నియిన్ సెల్వన్ అంటాడు, ఇంకొకటి పెద్ద వారు అంటాడు. ఇన్ని పేర్లు ఒక మనిషికి మనం అర్థం చేసుకోవాలంటే అది ఇట్స్ బిగ్ థింగ్. మనం ఒక క్యారెక్టర్ని కనెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ పేరు కనెక్ట్ అవ్వాలి, తర్వాత ఆ క్యారెక్టర్ని 10 మంది ఎలా పిలుస్తున్నారు అని కనెక్ట్ అవ్వాలి. ఒక్కొక్కడు ఒక రకంగా పిలుస్తాడు. అక్కడ పోయింది సగం ఇంట్రెస్ట్ జనాలకి, అక్కడ వచ్చింది. ఏంటి ఈ పేర్లు, ఎలాగ వీళ్ళని గుర్తుపెట్టుకుంటాం? ఇప్పుడు పేరు ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు ఇంతమంది సీన్స్, ఇంతమంది జనాభా ఉన్న స్టోరీలో పేర్లు చాలా ఇంపార్టెంట్. అందుకే నేను పేరు గురించి ఇంత స్ట్రెస్ చెప్తున్నాను. నువ్వు స్టోరీ ఎంత బాగుందో, నువ్వు పెట్టిన పేర్లు వాడిని చూపించే విధానం స్క్రీన్ మీద దరిద్రంగా ఉంది. దానివల్ల ఏమైందంటే తెలుగులో అందుకే సగం దొబ్బిందని నా ఉద్దేశం. ఎందుకు ఇంతలా మండి చెప్తున్నానంటే, అంత కష్టపడి సినిమా తీసినప్పుడు ఇంత సిల్లియస్ట్ మిస్టేక్ పెట్టుకోవడం వల్ల నీకు ఇంకొక 50-60 crores బిఐఏ నా ఉద్దేశం. ఓవరాల్గా మంచి స్టోరీ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ పొలిటికల్ డ్రామాస్ ఇన్ ఇండియన్ హిస్టరీ. ఆ స్టోరీ పరంగా అయితే చాలా బాగుంది. ఆ స్టోరీ కానివ్వండి, అదే అతను చెప్పే విధానం కానివ్వండి, అంతాను. ద ఓన్లీ మేజర్ బ్యాక్ డ్రాప్ ఇస్ టైటిల్స్, ఆ పేర్లకు జనాలు కనెక్ట్ అవ్వకపోవడము. అది ఫస్ట్ థింగ్. సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ KGF Chapter 1. చాలామందికి అసలు KGFకి కనెక్ట్ పోవడానికి కారణం వాళ్ళ ఫేస్లు ఎవరికి తెలియదు. ఆ ఫేస్లు తగ్గట్టు వస్తాడో వాడికి ఇంట్రడక్షన్ ఎవడో ఇచ్చుకుంటాడు, వాడికి ఎలివేషన్ ఇచ్చుకుంటాడు. ఒకటి రావడం, ప్రతి 5 నిమిషాలకు ఒకటి రావడం, కొత్త విలన్ రావడం, వాడికి ఎలివేషన్ ఇవ్వడం. ఇది చాలామందికి నచ్చలేదు KGF 1కి. అది అర్థం అవ్వడానికి కొంతమంది టైం పట్టిన తర్వాత అందరూ సూపర్ అన్నారు. బట్ ఇట్స్ ఎ కమర్షియల్ స్టోరీ. ఇప్పుడు KGF తొందరగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ ఈ మూవీ కనెక్ట్ అవ్వదు అంత ఈజీగా జనాలకి, బికాజ్ ఇట్స్ బేస్డ్ అపాన్ హిస్టరీ కూడా కాబట్టి. అది అక్కడ పెద్ద బ్యాక్డ్రాప్ అయిందని నా ఫీలింగ్. అందుకని పార్ట్ 1లో ఇది కనుక కేర్ తీసుకుని ఉంటే పార్ట్ 2కి బాహుబలి రేంజ్లో అతనికి ఓపెనింగ్స్ వచ్చేవి. రాకపోవడం కారణం మెజారిటీగా తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇది కనెక్ట్ అవ్వకపోవడం. ఈ విషయం సుహాసిని, ఇప్పటివరకు నేను సుహాసిని గురించి చెప్పలేదు మణిరత్నం లైఫ్లో. అంటే ఎంత క్రిటికల్ రోల్ అంటే, అతని మూవీ డిస్కషన్లో కానివ్వండి, హీరోయిన్స్కి డబ్బింగ్, హీరోయిన్స్కి ఎలా చెప్పాలి, ఎలా మాట్లాడాలి, ఆ క్యూట్నెస్ అదంతా ఆమె చేసి చూపించేది. యాక్టింగ్ అదంతా ఇలా చేయాలి అలా చేయాలని చెప్పి, ఎందుకంటే ఇద్దరు కలిసి సీన్ రాసుకునేవారు కాబట్టి. సో అంత
కీలకమైన పాత్ర పోషించిన సుహాసిని ఈ మూవీకి వచ్చేసరికి ఎందుకు షీ డింట్ యాక్చువల్లీ తెలుగు వాళ్ళకి ఇలా నచ్చదేమోనండి అని ఒక మాట చెప్పి తెలుగులో అట్లీస్ట్ పేర్లు మార్చినా సరే మూవీ ఇంకా బాగా ఆడేదని నా ఉద్దేశం. కోర్స్ తమిళ స్టోరీని, తమిళ బుక్ని, ఆ బుక్కి రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పి ఇలా చేస్తున్నారని నాకు తెలుసు. బట్ స్టిల్ నీకు అట్ ద సేమ్ టైం డబ్బులు చేసుకోవాలి, ఎందుకంటే నువ్వు డబ్బులు పెట్టుకున్నావు కాబట్టి యూ నీడ్ టు డూ సంథింగ్ ఎల్స్ టు మేక్స్ దట్ మనీ. బట్ స్టిల్ పేర్లు అయితే నాకు ఇంకా మైండ్లో కొంచెం చిరాగ్గానే ఉంది. వద్దులేండి ఇంకా పేర్ల గురించి. తర్వాత పార్ట్ 2 నిజంగా బాగుంది స్టోరీ. ఇందులో ఫైటింగ్లు అవన్నీ లేని స్టోరీ ఇది. ఇట్స్ అబౌట్ పొలిటికల్ డ్రామా ఇదంతాను. కానీ జనాలు నాకు తెలిసి బాహుబలి రేంజ్లో వారు, ఫైటింగ్లు అవి ఎక్స్పెక్ట్ చేశారని నా ఉద్దేశం. అది చెప్పాల్సింది. అలాంటివి ఏమీ లేవు. ఇది జస్ట్ పొలిటికల్ డ్రామా. ఇందులో కూర్చుని మాట్లాడుకోవడాలు, ఎత్తి మీద పై ఎత్తు వేసుకోవడాలు తప్పితే పెద్దగా అవేం లేవని చెప్పాల్సింది తెలుగు రాష్ట్రాల్లో అట్లీస్ట్. ఓవరాల్గా ఐ థింక్ హీ ఈజ్ హ్యాపీ. పెట్టిన డబ్బుల కన్నా ఏవో కొంచెం వచ్చాయి ఉంటాయి తమిళ వల్ల. నేషనల్ అవార్డులు వస్తాయేమో అని అనుకుందాం. మ్యూజిక్ అయితే కూడా 2 సాంగ్స్, ఫస్ట్ పార్ట్లో ఒకటి, సెకండ్ పార్ట్లో ఒకటి చాలా బాగుంటాయి. ఇంకో 2 కూడా బాగుంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంటుంది. డైరెక్షన్ పరంగా కూడా కొన్ని షార్ట్స్, నేను డైరెక్షన్ అంటే ఇక్కడ మేజర్గా కనెక్టివిటీ బిట్వీన్ సీన్స్ చెప్పట్లేదు, కానీ కొన్ని షార్ట్స్ అయితే చాలా బాగా తీసాడు అనిపించింది నాకు. పర్టికులర్గా ఆ బోట్లో ప్రయాణించే షార్ట్స్ కొన్ని, మ్యాన్ హీ ఈజ్ మాస్టర్ ఆ విషయంలో, షార్ట్ మేకింగ్లో. ఎక్కడ కెమెరా పెట్టాలి, ఎలాంటి లైటింగ్ పెట్టాలి అనేది. మణిరత్నం మూవీస్ ఎలా ఉంటాయంటే మంచి వాల్పేపర్లా ఉంటాయి, చూడాలనిపిస్తుంటుంది అలాగా. సో ఇది ఐ రియల్లీ ఎంజాయిడ్ ఆ విషయంలో. బట్ పేర్లు అయితే మాత్రం పిచ్చలైట్, నాకు నచ్చలేదు. ఇప్పుడు నా ఇష్టాసరాలు పక్కన పెట్టండి, కానీ సినిమా చూసిన వాళ్ళందరికీ కూడా తెలుగులో అట్లీస్ట్ కొంతమంది ఇదే మాట చెప్పారు. అంత ఆశతోటి ఎవరు వెయిట్ చేస్తూ చూసే జనం చాలా చాలా తక్కువ, ఇంత పెద్ద మూవీ అయినా సరే. ఎనీవే, కీపింగ్ ఆల్ దిస్ అసైడ్, మణిరత్నం గురించి ఇంకొక మేజర్ టాపిక్ చెప్పుకోవాల్సింది. మన మ్యూజిక్ గురించి మాట్లాడుకున్నాం కదా ఇందాక. ఆయన ఇప్పటివరకు 2 మ్యూజిషియన్స్తోనే వర్క్ చేశారు. 90 దాకా ఇళయరాజా, 90 తర్వాత అంటే ఆల్మోస్ట్ రోజా నుంచి ఇంకా ఏఆర్ రెహమాన్ అన్నిటికీ. నాకు పర్టికులర్గా బాంబేలో ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా హాంటింగ్ అనిపించేది. ఇప్పటికీ కూడా ఆ పర్టికులర్ బాంబే థీమ్ మీరు యూట్యూబ్లో కానీ లేకపోతే స్పాటిఫైలో కానీ సర్చ్ చేస్తే బాంబే థీమ్ అని చెప్పి ఒక థీమ్ వస్తుంది. 3 minutes 2 minutes సాంగ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది. అది ఆ మ్యూజిక్ అలా వింటూ ఉంటే నాకు చాలా స్టోరీస్, ఐడియాస్ అలా తట్టుతూనే ఉంటాయి ఆ మ్యూజిక్ పరంగా. అలానే మీరు గురులో ప్రతి సాంగ్ ఆల్మోస్ట్ చాలా బాగుంటుంది. దానికి లిరిక్స్ కూడా తెలుగులో మీరు అబ్జర్వ్ చేస్తే మణిరత్నం సినిమాలో లిరిక్స్ అన్నీ కూడా మ్యాక్సిమం వేటూరి రాసేవారు. వేటూరి చనిపోయిన తర్వాత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాశారు. ఆ తర్వాత ఇప్పుడు కూడా మనము లేటెస్ట్ అంటే ఈ పొన్నియిన్ సెల్వన్ పక్కన పెడితే అప్పటి వరకు ఆయన రాసుకుంటూ వచ్చాడు. అందుకే సాంగ్స్ కూడా బాగుంటాయి మనం పాడుకోవడానికి. అంత తమిళ్లోనే బాగుంటుంది ఇది అనేది కాకుండా తెలుగులో కూడా పాటలు పాడుకోవడానికి బాగుండేవి. అంటే ఆయన తెలుగు కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. కోర్స్ యాక్టర్స్ని పెద్దగా తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయకపోయినా, తమిళ వాళ్ళని ఎక్కువ ఎంకరేజ్ చేసినా, తెలుగు డబ్బింగ్కి వచ్చేసరికి ఆ అట్మోస్ట్ కేర్ తీసుకునేవాడు ఆయన సుహాసిని హెల్ప్ తోటి. సో ఓవరాల్గా మణిరత్నం ఈజ్ అ జెమ్. అది వేరే విషయం చెప్పాల్సినది. బోల్డ్ అవార్డ్స్ వచ్చాయి, పద్మశ్రీ కూడా ఇచ్చారు. చాలా ఫిలిం ఫెస్టివల్, టొరంటో ఫిలిం ఫెస్టివల్ ఎప్పుడు 1994 ఆ టైం నుంచి ఆయన టొరంటో ఫిలిం ఫెస్టివల్లో ఆయన సినిమాలు ఇక్కడ వచ్చి ప్లే అవ్వడం, ఆయన రావడం, మాంట్రియాల్ ఫిలిం ఫెస్టివల్, వెనీస్ ఫిలిం ఫెస్టివల్. సో రకరకాల ఫిలిం ఫెస్టివల్కి ఆయన మూవీస్ అవి సెలెక్ట్ అయ్యాయి. ఎన్నో అవార్డ్స్ వచ్చాయి, నేషనల్ అవార్డులు వచ్చాయి. బెస్ట్ రీజనల్ ఫిలిమ్స్లో ఆయన తెలుగు ఫిలింలో గీతాంజలి వచ్చింది, తమిళ్కి అయితే మౌనరాగం వచ్చింది, అంజలి వచ్చింది, రోజా అయితే బెస్ట్ ఫిలిం ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ అని చెప్పి బోత్ రోజా అండ్ బాంబే వచ్చాయి. సో ఒకటి కాదు కదా, 100 రకాలవన్నీ వచ్చాయి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే స్క్రీన్ ప్లే విషయానికి నేను 2 పాయింట్స్ క్లోజ్ చేస్తాను. ఒకటి స్క్రీన్ ప్లే, ఇంకోటి విలన్స్ అండ్ క్యారెక్టర్స్. స్క్రీన్ ప్లే విషయానికి వస్తే స్క్రీన్ ప్లే అలా చెప్పాలి, ఆ థాట్ ఉండాలి ఇలాగే అంటే ఒక కథని నువ్వు ఎలాగైనా చెప్పచ్చు, కానీ అందరికీ నచ్చి కూర్చోపెట్టి. ఎందుకంటే ఆయన సినిమాలు ఏమి బిగ్గర్ దాన్ లైఫ్ లేకపోతే లార్జర్ దాన్ లైఫ్ ఇలాంటి సినిమాలు కాదు కదా అప్పటిదాకా తీసింది. ఒక మామూలు ఫ్యామిలీ డ్రామా, మామూలు లవర్స్ మధ్యన, మామూలు కపుల్ మధ్యన జరిగిన సీన్స్ని ఆర్ సిచ్యువేషన్స్ని ఆయన ఒక సినిమా 2 hours నేను కూర్చోబెట్టి చెప్తున్నారంటే స్క్రీన్ ప్లే ఎంత ఇంపార్టెంట్ ప్లే చేయాలి. సఖీ లాంటి మూవీకి కూడా ఓపెనింగ్ బ్యాంగ్ ఒక యాక్సిడెంట్ తోటి, ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఎవరికి యాక్సిడెంట్ అయింది అనేది మనకు తెలియదు. మధ్యలో వెళ్ళే వరకు అసలు ఎవరు బెడ్ మీద ఉన్నారనేది మనకు తెలియదు. అది స్క్రీన్ ప్లే.
సేమ్ విత్ బాంబేలో పిల్లలు తప్పిపోతారు, ఎలా కలుస్తారు ఏంటి, మధ్యలో ఒక హిజ్రా క్యారెక్టర్ పెట్టి దాన్ని మళ్ళీ డైవర్ట్ చేసి, ఇదంతా స్క్రీన్ ప్లే మాట. బేసిక్గా నీకు ఆట ఆడించడం అన్నమాట. నీకు ఉన్న కథని అటు ఇటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి నీకు ఒక మంచి ప్రజెంటబుల్ వేలో తీసుకురావడం అనేది స్క్రీన్ ప్లే. యువ కూడా వద్దాం. యువలో అసలు స్టార్టింగ్ సీన్లోనే అసలు ముగ్గురు ఒక చోట ఎక్కడ కలుస్తారనేది చాలామంది అనుకోలేదు. ఇలా ఫస్ట్ సీన్లోనే ముగ్గురు కలుస్తారనేది. సో అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్ళడం. అఫ్ కోర్స్ ఇవన్నీ హాలీవుడ్ టెక్నిక్లో, హాలీవుడ్లో నేను ఆల్రెడీ తీసిన మూవీలోంచి నేను అడాప్ట్ చేసిన ఆ విషయాన్ని పక్కన పెడితే, మన వాళ్ళకి ఇండియన్ కమ్యూనిటీ, ఇండియన్ పీపుల్కి ఇది ప్రజెంట్ చేద్దాం అనే ఐడియా రావడం చాలా గొప్పదని చెప్పాలి. అడాప్ట్ చేసి సక్సెస్ అవ్వడం చాలా గ్రేట్. అడాప్ట్ చేసి ఫ్లాప్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఒక స్క్రీన్ ప్లే పరంగా ఆయన ఎప్పటి నుంచో మంచిగా తీయడం అనేది ఆయనకి, మణిరత్నంకి అది ఏదో చదివితే వచ్చేది కాదు, బై బర్త్ అది రావాలి ఆయనకు వచ్చింది. ఆ విధంగా ఆయన లక్కీ. సెకండ్, విలన్స్ క్యారెక్టర్స్ ఈ విషయానికి వస్తే, ఆయన అన్ని సినిమాల్లో కూడా విలన్ అనేవాడు ఏదో వేరే రాష్ట్రం నుంచో, ఆర్ వేరే కంట్రీ నుంచో, ఆర్ వేరే యుగం నుంచో వచ్చి ఇక్కడ వచ్చి జనాన్ని పీడించి వాళ్ళని ఒక హీరో వచ్చి కాపాడే కాన్సెప్టే కాదు ఆయన సినిమాలు అన్నీ కూడాను. ఆయన సినిమాలు అన్నింటిలో కూడా మేజర్గా మనకు కనిపించేది క్యారెక్టర్స్. ఆ విలన్ ఎలా ఉంటాడంటే ఆ సిచ్యువేషన్ అవుతుంది విలన్, లేకపోతే టైం అవుతుంది విలన్, లేకపోతే ఒక యాక్సిడెంట్ అది విలన్. అంతేగాని ఒక క్యారెక్టర్ విలన్ అంటే మనం అంటాం కదా జనరల్గా మాటల్లో, ఎవరు చెడ్డవాళ్ళు కాదు, వాళ్ళ పరిస్థితులే వాళ్ళని అలాగా ప్రవర్తిస్తాయి అని చెప్పేసి. సో ఇది మెయిన్గా ఆయన ఫిలాసఫీగా ఈ లైఫ్లో జరిగింది. నాకు తెలిసి క్యారెక్టర్స్ ఆ టైంకి ఎలా బిహేవ్ చేసిన అనేది మెయిన్గా విలన్గా ఆయన ప్రజెంట్ చేశాడు ఇప్పటిదాకా. ఒక విలన్ అంటే వాడు గ్రీడ్ కోసమో, లేకపోతే వాడు దీనికోసమో చేసి వాడు ఒక 10 మందిని పీడిస్తుంటే హీరో వెళ్ళి ఎలివేట్ చేసి 10 మందిని కొట్టేసి అలాంటి టైప్ ఆఫ్ మూవీస్ అని తీయలేదు. నా నాయకుడు ఒక ఎక్సెప్షన్ అనుకోవచ్చు ఒక విధంగా, కానీ మిగిలిన ఏ సినిమా తీసుకున్నా అది వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్స్ అయింది. అండ్ ఆ రైటింగ్లో మెయిన్గా నాకు ఆయన ఇన్స్పిరేషన్ ఎక్కడ వచ్చిందంటే, ఈ లవర్స్ మధ్యన, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ మధ్యన మాట్లాడుకునే కాన్వర్జేషన్స్ ఉంటాయి కదా, మనం ఇంట్లో అలా మాట్లాడుకుంటాం, అలాగే ఉంటుంది. సో నా స్టోరీస్ రైటింగ్కి మణిరత్నం ఆ విధంగా హెల్ప్ అయ్యడమో. ఆయన సినిమాలు నాకు ఆ విధంగా నచ్చడం, అంటే మెలో డ్రామా లేకుండా జస్ట్ ఓకే ఏంటి పాయింట్, ఓకే లవ్ చేస్తున్నావు లవ్, ఓకే పెళ్లి చేసుకుందామా పెళ్లి చేసుకుందాం, ఇలాగే టు ద పాయింట్ ఉంటుంది. కానీ ఒక టాపిక్ని 10 రకాలుగా తిప్పి, లేకపోతే వేరే సినిమాల్లో మనం చూసినట్టు అరుచుకుంటూ, లేకపోతే వేధించుకుంటూ ఇలాంటివి కాకుండా జస్ట్ స్ట్రైట్ టు ద పాయింట్ చెప్పుకునే క్యారెక్టర్స్ ఉంటాయి ఆయన సినిమాల్లో, విచ్ ఐ రియలీ లైక్ ఇట్. ఇలాంటిదే మళ్ళీ తమిళ్లో ఇంకొక డైరెక్టర్ ఉన్నాడు. ఆ డైరెక్టర్ ఆయన ఇలాగే తీస్తాడు, హీరో హీరోయిన్ మధ్యనను, మేల్ ఫీమేల్ క్యారెక్టర్ మధ్యనను తీసేది పర్టికులర్గా గౌతమ్ మీనన్ కూడా లవ్ పర్టికులర్గా సీన్స్, లేకపోతే లవ్ మీద ఉన్న జానర్లో ఉన్న మూవీస్కి హీరో హీరోయిన్ మధ్యన కాన్వర్జేషన్స్కి సేమ్ టు సేమ్ అలాగే ఉంటాయి మణిరత్నం అండ్ గౌతమ్ వాసుదేవ మీనన్. నాకు ఇది ఈ ఇద్దరిది నాకు ఒక లవ్ స్టోరీ అయినా సరే ఈ విధంగా తీయాలి అనిపించే డైరెక్టర్స్ వాళ్ళిద్దరూ. ఐ రియలీ లుక్ అప్ టు దెమ్ ఆ పర్టికులర్ జానర్కి వచ్చేసరికి. అండ్ ఇంకొకటి, నా రైటింగ్కి మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పటివరకు నేను ఏ ఫీమేల్ క్యారెక్టర్ కూడా నా మూవీలో, నేను రాసిన స్టోరీస్లో ఎక్కడా కూడా ఒక డిమీనింగ్గా కానీ లేకపోతే సిల్లీగా కానీ ఉండదు. సేమ్ విత్ మణిరత్నం ఈ ఫీమేల్ క్యారెక్టర్స్ చూసుకోండి, ఇప్పటిదాకా కూడా ఎక్కడ కూడా డంబ్గా ఉండే హీరోయిన్ ఉండదు ఆయన మూవీస్లో, ఆయన స్టోరీస్లో. సేమ్ స్టార్టింగ్ ఎప్పటి నుంచి ఆయన తీసిన ఫస్ట్ మూవీ పల్లవి అనుపల్లవి నుంచి ఇప్పటిదాకా మీరు చూసుకుంటే ప్రతి మూవీలో కూడా హీరోయిన్కి ఈక్వల్ ఇంపార్టెన్స్, కొన్ని మూవీస్లో ఇన్ఫ్యాక్ట్ హీరోయిన్కి ఎక్కువ రోల్ ఉండే మూవీస్ కూడా ఆయన తీశాడు. సేమ్ విత్ అది నాకు చాలా నచ్చింది ఆ విషయంలో. ఐ థింక్ వెరీ ఫ్యూ డైరెక్టర్స్ ఇన్ ఇండియా ఆ హీరోయిన్ కొంచెం డమ్గా చూపించి, అసలు డమ్గా చూపించాల్సిన అవసరం లేదు, హీరోయిన్ కూడా ఈక్వల్ రోల్ ప్లే చేయొచ్చు స్టోరీలో అని చెప్పి చూపించిన నాకు తెలిసి ఫస్ట్ డైరెక్టర్లో నాకు తెలిసి మణిరత్నం ఉంటాడు. నా ఊహకి నా ఏజ్కి తగ్గ మూవీస్ నేను చూశాను కాబట్టి మేబీ 1952, 1980s ఐ డోంట్ నో, ఎవరైనా ఉన్నారేమో. బట్ మణిరత్నం విల్ బీ టాప్ మోస్ట్ ఉంటాడు ఆ విషయంలో. సో ఆన్ దిస్ నోట్, అందుకని నేను ఇన్నేళ్ళ నుంచి ఉన్న డైరెక్టర్స్లో మనం పుట్టినప్పటి నుంచి మనం చూస్తున్నప్పటికీ ఇప్పటికీ ఇంకా మంచి సినిమాలు తీస్తున్న డైరెక్టర్ ఎవరు ఉన్నారంటే దట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ మణిరత్నం. అందుకే నేను ఈ ఎపిసోడ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.
తర్వాత మీరు ఇంకా స్పాటిఫైలో కానీ ఇన్స్టాలో కానీ ఎక్కడ ఫాలో అవ్వకుంటే ప్లీజ్ ఫాలో అవ్వండి. అలానే మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి. నేను కంటెంట్ ఇవ్వట్లేదు అంటే దానికి మెయిన్ రీజన్ నాకు టైం దొరకట్లేదు. సెకండ్ రీజన్ ఏదైనా ఉందంటే నాకు ఇన్స్పిరేషన్ అంతగా దొరకట్లేదు. బేసిక్గా నాకున్న ఫ్రెండ్ సర్కిల్ ఎలాంటిదంటే వాళ్ళు నాకు వాట్సాప్లో పెట్టేస్తారు. నేను తీసిన షార్ట్ ఫిలిం అయినా సరే, నేను పాడ్కాస్ట్ చేసినా సరే, బాగుంది బాగాలేదో వాట్ ఎవర్ ఆ రివ్యూ ఏదో ఉందో నాకు వాట్సాప్లో పెట్టేస్తారు. ఇది నేను పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెడుతున్నప్పుడు పబ్లిక్లోకి లైక్లు, పబ్లిక్లో కమెంట్స్ అవి చూసి మిగిలిన వాళ్ళు వచ్చి చూసే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు వీళ్ళెవరు కూడా అందులో యాక్టివ్గా ఉండే జంతా కాదు. అందుకని నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ, ట్విట్టర్లో కానీ, యూట్యూబ్లో కానీ పెద్ద లైక్లు, కామెంట్లు ఉండవు. ఎందుకంటే నాకు డైరెక్ట్గా వీళ్ళు పెట్టేసే టైపు. ఆ బయట నుంచి పెట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు, పెడతారు వాళ్ళు 10-15. అందుకే మీరు అవే చూస్తారు ఎక్కువగా, లైక్లు, కమెంట్లు ఏమైనా ఉంటే కూడా. మిగిలిన వాళ్ళు నాకు డైరెక్ట్గా పెట్టడం తప్పు కాదని అనట్లేదు. బట్ సోషల్ మీడియాలో యాక్టివ్గా అది ఉండాలి అంటే సోషల్ మీడియాలో కూడా ఇది జరుగుతూ ఉండాలి పక్క నుంచి, విచ్ ఈస్ ఓన్లీ పాసిబుల్ వెన్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ యువర్ వెల్ విషర్స్ అండ్ ఆల్ యువర్ ఫాలోవర్స్ కమెంట్, షేర్ విత్ అదర్స్. వాళ్ళు వేరే వాళ్ళకి షేర్ చేస్తున్నారు కూడా, ఇట్స్ నాట్ దట్ దే ఆర్ నాట్ షేరింగ్. కానీ వాళ్ళు కూడా సేమ్ థింగ్ కదా, వాళ్ళు కూడా నాకు వచ్చి మెసేజ్ పెట్టేస్తారు అంతే. దానికి నేను అందరు ఎన్ని మెసేజ్లను నేను పెట్టుకుంటూ ఉంటాను ఇన్స్టాలో. ఇది ఎలా ఉంటుందంటే ఆఖరికి నాకు నేనే మెసేజ్ పెట్టుకుంటున్నానేమో వీడు అని అనుకునే రకాలు కూడా ఉంటారు కొంతమంది. సో ఇట్ డజంట్ మ్యాటర్. మీ ఫ్రెండ్స్కి, వాళ్ళ ఫ్రెండ్స్కి ఇది నచ్చితే కనుక అందరికీ షేర్ చేస్తూ ఉండండి. కొంతమంది షేర్ చేస్తున్నారని నాకు తెలుసు, థ్యాంక్ యూ ఫర్ దట్. బట్ షేర్ చేయని వాళ్ళు జస్ట్ వినేసి ఊరుకోకండి, షేర్ చేయండి. అలానే ఫాలో అవ్వండి, పాడ్కాస్ట్ని ఎక్కడైనా సరే రివ్యూ ఇవ్వండి. ఇది నాకు హెల్ప్ అవుతుంది, ఎంతమంది వింటున్నారు, ఎంతమంది ఫాలో అవుతున్నారు ఏంటి అనేది. ఎందుకంటే గ్రోత్ అనేది ఎలా తెలుస్తుంది? నేను ఇలా 100 ఎపిసోడ్ చేయడం గ్రోత్ కాదు కదా, ఎంతమంది ఫాలో అవుతున్నారు, ఎంతమంది వింటున్నారు అనేది కూడా నాకు గ్రోత్ చూసుకోవాల్సిన పాయింట్ ఉంది కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ.